రిషి నేను మళ్ళీ వస్తా. ఏమైందబ్బా సడన్ గా? నువ్వు ఆడుకుపోనా? చెప్తే అర్థం కదా, పో. అమ్మకి కడుపు నొప్పి నాన్న, ఈ టైంలో మనం హెల్ప్ చేయాలి, సరేనా? ఇలాంటి టైంలోనే వాళ్ళకి దగ్గరుండి కేరింగ్గా చూసుకోవాలి. ప్లీజ్ చెప్పండి. డాడీ 50 రూపీస్ డాడీ ఎట్లా కొనుక్కుంటా? డాడీ 20 రూపీస్ డాడీ తాతే కొనుక్కుంటా. డాడీ మన ఫోటో పెడదాంరా. మళ్ళీ పోదాంలే నాన్న. నాకు ఇప్పుడే తీసుకోపో. పదా అన్నా, ఒక బిర్యానీ పార్సల్. ఇద్దు అన్నా. డాడీ నేను ఇచ్చా. సిసిరాకు డబ్బులు ఎక్కడ అబ్బా? ఆపు డాడీ. ఏమి కాదు, ఎప్పుడు లేని ఈ రోజు ఎందుకు చేసినావే? ఈ రోజు నా స్పెషల్ డాడీ. ఏం స్పెషల్? డాడీ ఈ రోజు నీ బర్త్డే డాడీ. అమ్మ చెప్పింది డాడీ బర్త్డే రోజు హెల్ప్ చేయమని. మనం ప్రతిరోజు సాయం చేయకపోవచ్చు, కానీ ప్రత్యేకమైన రోజుల్లోనైనా సాయం చేద్దాం. ప్లీజ్ అక్క. ఏరా బాగున్నావా? బాగున్నా అక్క. నా మరదలేదక్క. హ్యాపీ బర్త్డే మరదల్. థాంక్యూ మామా. ఓయ్ నా చాక్లెట్ ఏది? మరి నా గిఫ్ట్ ఏది? అయ్యో మర్చిపోయినా, రేపు తెచ్చిస్తాలే. నాకు ఇప్పుడే కావాలి. ప్లీజ్. అంతేనే మామా, అంతేనే. నా మీద ప్రేమ తగ్గిపోయిందిలే. ఓయమ్మ అంత మాట ఎందుకే, పదమ్మా. అయినా నా డబ్బులు ఏడో పడిపోయినాయి. నేను మందులు కొనుక్కోళ్ళకి వచ్చి సాయం చేయండి అయినా. నీలాంటి వాళ్ళని రోజు చూస్తా ఉంటాంలేమ్మా. పో పో పో. అవ్వ నువ్వు తీసుకొని మందులు కొనుక్కో. నైనా నీకు దేవుడు చల్లగా చూస్తాడు నైనా. ఓయ్ మరి నీకు గిఫ్ట్ వద్దా? అమ్మ చెప్పింది బావలేవు నా వైకి హెల్ప్ చేయమని. మరి నీకి? అదే మామా నా పెద్ద గిఫ్ట్. హెల్ప్ చేయడానికి చిన్న పెద్ద తేడా అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. అరే ఏంటండి మీరు సైలెంట్ అడితే డబ్బులు ఏనా మీదికి వస్తున్నారు? సారీ అండి, డబ్బులు కాదండి, ఒక చిన్న హెల్ప్ అండి. ఏం హెల్ప్ అండి? ప్లీజ్ అరే ఏంటి, ఎక్కడికండి? అమ్మా, అబ్బా నా వల్ల కావడం లేదు దేవుడా. చాలా తప్పుగా అర్థం చేసుకున్నానే. అందరూ అలానే ఉంటారు అనుకోవడం తప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.